అద్భుతమైన వాక్యాన్ని నేను వినగలిగాను. దేవుని చేతిలో మన చేయి ఉంటే ఏ విధంగా మనం దీవించబడతామో, ఏ విధంగా దేవుడు మనకి తోడుగా ఉంటాడో అన్నది నేను నేర్చుకోగలిగాను. ఇంకా అనేక మంది ఇలాంటి వర్తమానాలు విని రక్షణ పొందుకోవాలని జాన్ వెస్లీ గారి ద్వారా ఈ యొక్క మీటింగ్లో చాలా అద్భుతమైన వాక్యాన్ని విన్నాం. మా జీవితంలో మాకు ఏదోటువంటి ఆత్మీయ ఆహారం కావాలో మేము ప్రార్థించుకుని బయలుదేరి ఈ ప్రాంతానికి వచ్చున్నాము. అనుకున్న విధంగానే మరి మాకు కావాల్సిన వాక్యాన్ని దేవుడి ద్వారా మరి జాన్ వెస్లీ పాస్టర్ గారి ద్వారా మాకు అందించారని నమ్ముచున్నాము. దేవుడు మన చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఎప్పుడు మన చేయి పట్టుకుని మన ముందుకు నడిపిస్తూ ఉంటాడు. మన జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు మరిన్ని చేయబోతూ ఉన్నాడు. సార్ చెప్పిన వాక్యం అయితే చాలా హృదయానికి బలపడింది. దేవుడు ఆశగల ప్రాణాన్ని తీర్చే దేవుడు, అలాగే తృప్తిపరిచే దేవుడు. అలాగే నేను ఒక 2 days నుంచి మీటింగ్ అటెండ్ అవుతూనే ఉన్నాను. మీటింగ్ ద్వారా అనేక మంది రక్షణ పొందాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. దేవుడు మనకి ఏ విధంగా సహాయకుడిగా ఉంటాడనేది మరి వర్తమానం ద్వారా మరి నేను ఎంతో ఆశీర్వదించబడ్డాను. మరి యొక్క స్తుతి ఆరాధనలో కూడా మరి ఎంతో మరి నూతన ఉత్తేజంతో మరి నేను తిరిగి వెళ్తున్నానండి. థ్యాంక్ యూ.